ఈ మటన్ కర్రీ ఒకసారి టేస్ట్ చేసావంటే గ్రేవీలో డెప్త్, మసాలాలో పవర్ ఉంటే అది కర్రీ కాదు, ఒక ఎమోషన్. ఫిదా అవ్వాల్సిందే మరి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మిస్ అయితే మీరు టేస్ట్ మిస్ అయినట్టే. ఈ మటన్ కర్రీ చేసినా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధే కిచెన్ అఫీషియల్. ఈ వీడియో మొత్తం చూసారంటే మటన్ ఎందుకు సాఫ్ట్గా రావట్లేదు, గ్రేవీ ఎందుకు వాటర్గా అవుతుంది, అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఈరోజు చెప్పబోయే రెసిపీ 100% హోమ్ స్టైల్, నో షార్ట్ కట్, నో ఫేక్ కలర్స్. ముందుగా తీసుకున్న మటన్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోండి. మటన్ మ్యారినేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చిటికెడు పసుపు, 2 స్పూన్స్ కారం, తగినంత ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేయండి. ఇది చాలా మంది స్కిప్ చేస్తారు, కానీ ఇదే సాఫ్ట్ అండ్ జ్యూసీ మటన్ సీక్రెట్. ఫ్రెండ్స్, చిన్న కిచెన్ నుండి కూడా పెద్ద ఐడెంటిటీని క్రియేట్ చేయొచ్చు. మీ వంట ఒక ఫ్యామిలీని హ్యాపీ చేస్తుంటే అదే మీ రియల్ అచీవ్మెంట్. కన్సిస్టెన్సీ ఉంటే టేస్ట్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు నేను చూపించే సీక్రెట్ టిప్తో మీ మటన్ కర్రీ 10 టేస్టీ అవుతుంది. ఈ విధంగా సాఫ్టీగా జ్యూసీగా మ్యారినేట్ చేసుకుని ఒక ½ an hour మనం మటన్కి రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు మటన్ మసాలా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనకు కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్: ఇలాచీ, సినమన్, క్లోవ్స్, గార్లిక్, జింజర్, క్యాష్యూ, బే లీవ్స్, డ్రై కోకోనట్ మరియు రెడ్ చిల్లీ. ఇవి నేను చూపించినట్టుగా 1 by 1 యాడ్ చేసుకుంటూ ఒక 10 నిమిషాలు రోస్ట్ చేసి దాన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. మీరు అల్లం వెల్లుల్లిని కూడా తప్పకుండా రోస్ట్ చేసుకోండి. ఇదే హోటల్ స్టైల్ సీక్రెట్ టేస్టీ రెసిపీ. మీకు గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే క్యాష్యూస్ మరియు ఎండు కొబ్బరిని యూస్ చేస్తే మీకు గ్రేవీ ఎక్కువ వస్తుంది. అది మనం ఆనియన్స్ యూజ్ చేసే దానికన్నా ఎక్కువ గ్రేవీ వస్తుంది. మన మటన్ కర్రీలో మనం కర్డ్ యూస్ చేయం, కానీ మన మటన్ కర్రీ సూపర్ జ్యూసీగా, స్పైసీగా మరియు హోటల్ స్టైల్ మటన్ కర్రీ టేస్ట్ వస్తుంది. నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి. అండ్ రాధే కిచెన్ అఫీషియల్ని ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా మసాలా ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేసుకుని కాసేపు చల్లారనిద్దాం. ఓకే, మన మసాలా ఇప్పుడు రెడీ. ఇప్పుడు మటన్ని కుక్ చేయడం స్టార్ట్ చేద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం షాజీరా వేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకుందాం. ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఓపిక్గా వేయించుకోండి. ఈ స్టెప్ కానీ మీరు మిస్ అయినట్టయితే గ్రేవీలో బాడీ రాదు. ఒక చిన్న టిప్: మీకు ఆనియన్స్ చాలా స్మూత్గా త్వరగా రోస్ట్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా చూపించినట్టు గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు చూడండి.
మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ టైంలో మటన్ని యాడ్ చేయండి. మటన్ యాడ్ చేశాక ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. ఈ విధంగా 5 minutes రోస్ట్ చేసిన తర్వాత కట్ చేసుకున్న టమాటాన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు 10 minutes మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. చూపిస్తున్న విధంగా టమాటాను కుక్ చేసుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ మన మసాలా ఐటమ్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మసాలాని కలుపుకుంటూ ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. టెన్ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా టెక్స్చర్ వస్తుంది. ఆ తర్వాత మనం పుదీనా యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకొని 2 cups వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes కుక్ చేయండి. ఈ విధంగా వాటర్ వేసుకుని కుక్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 6 whistles వేయించుకోండి. సిక్స్ విజిల్స్ అయ్యాక ఓ 10 minutes వెయిట్ చేసి చల్లారాక కుక్కర్ మూత ఓపెన్ చేద్దామా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా కుక్ అయిందో. ఇప్పుడు మన మటన్ కర్రీ రెడీ అయినట్టే. రెడీ, నేను రెడీ. ఇక లాగిద్దామా ఫ్రెండ్స్? టేస్టీ టేస్టీ మటన్. గ్రేవీ చూస్తేనే ఆకలి దంచేయాలి. అదే రియల్ సక్సెస్ ఫ్రెండ్స్. సాఫ్ట్ మటన్, థిక్ గ్రేవీ, పర్ఫెక్ట్ మసాలా బ్యాలెన్స్, అన్ని సీక్రెట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఆథెంటిక్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ.